మీరు ఆల్రెడీ లైవ్లో మొబైల్ చేసినట్టున్నారు కదా? అవును సార్. మీరు తెచ్చుకున్న మొబైల్స్ కూడా చేసుకున్నారా? చేసుకున్నాను సార్. సాటిస్ఫై సాటిస్ఫై. మీరు ఆల్రెడీ ఒక మొబైల్ కొరియర్ చేశారు కదా? అవును సార్, కొరియర్ చేశాను సార్. అది కూడా రెడీ అయింది? అయింది సార్. ఓకేనా? నేను ఇంకా ఇక్కడ చెన్నై అటు సైడ్ కూడా చూపించాను కానీ రెడీ కాలేదు సార్ మొబైల్. ఓకే, మీ దగ్గర అయింది. డెడ్ సెక్షన్ చెప్పాను కదా? అవును సార్. 4 days 5 days జరిగింది కదా? అవును సార్. ఎలా అనిపించింది? అట్లా అంత డీప్గా ఉండిందా? డెడ్ సెక్షన్ ఇంత డీప్గా లేదు సార్. లేదు. ఓవరాల్గా మీరు చెప్పినంత డీప్గా అయితే ఇంకా ఎక్కడా చెప్పారు సార్. ఫర్దర్గా మీరు మీరు ఇంటికి వెళ్ళిపోయినా కానీ మీకు కూడా సపోర్ట్ ఆ విధంగానే ఉంటుంది. మంచిగా డెవలప్ అవ్వాలి, మన ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు పబ్లిక్ దృష్టిలోకి వెళ్తున్నారు. అవును సార్. మీరు చేస్తేనే మిమ్మల్ని చూసి వేరే స్టూడెంట్ అనేది రావడం జరుగుతుంది. అవును సార్. మీరే చేయలేకపోతే వేరే వాళ్ళు రారు కదా? అది మీకు మైనసే, నాకు మైనసే కదా? అవును సార్. ఇంకా మీరు డెవలప్ అవ్వాలని కోరుకున్నాను. ఫర్దర్ ఫ్యూచర్ అప్డేట్ కూడా మీకు ఇస్తాను. ఓకే అండి, అలాగే ఈ బ్యాచ్లో నాగేంద్ర బాబు గారు ఉన్నారు. మరి ఆ బ్రదర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము, ఎలా ఉంది ఇక్కడ వాతావరణం అనేది. హాయ్ బ్రదర్. హాయ్ సార్. మీ పేరు? జి నాగేంద్ర బాబు సార్. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. సత్యవేడు మాది. సత్యవేడు, తిరుపతి డిస్ట్రిక్ట్. అవును సార్. ఎలా తెలిసిందండి ఇన్స్టిట్యూట్ గురించి? నేను బేసిక్గా మీ వీడియోస్ 1 year నుంచి ఫాలో అవుతున్నాను సార్. 1 year నుంచి? అవును సార్. అంటే నేను ఇంతకుముందు వేరే అదర్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను. ఓకే. వెళ్ళి నాకు అక్కడ నేను వాళ్ళు చెప్పారు కానీ అంత బేసిక్ లెవెలే నేను రిసీవ్ చేసుకోగలిగాను. ఓకే. నేను మళ్ళీ నాకు ఇంకా అడ్వాన్స్గా కావాలనేసి నేను ట్రై చేస్తున్నప్పుడు మీ వీడియోస్ దొరికాయి, ఫాలో అవుతున్నాను. ఓకే. మీ వీడియోస్ చూసి నేను సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండేగాలికి నేను బాగా చెప్తారు సార్ అని చెప్పేసి డెప్త్గా ఇంకా వెళ్ళాలనేసి ఇక్కడికి వచ్చాను. వచ్చి ఇక్కడ స్కెమెటిక్ రీడింగ్ బాగా తీసుకున్నాను సార్. రీడింగ్ కానీ హ్యాండ్ స్కిల్ కానీ అన్నీ నేర్చుకున్నాను సార్. అంటే నోట్స్ కూడా బాగా చెప్పారు సార్. మీ నోట్స్ 100% నేను చేసేయగలను సార్. ఆ కాన్ఫిడెంట్ నాకు వచ్చింది. ఓకే. ఒక థియరీ పరంగా ఎలా ఉంది ఇక్కడ? థియరీ పరంగా అయితే బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్తాను సార్ నేను. బెస్ట్ ఇన్స్టిట్యూట్ కంపల్సరీ బెస్ట్ ఇన్స్టిట్యూట్ చెప్తాను. హార్ట్ఫుల్గా చెప్తున్నారా లేకపోతే? లేదు సార్, నాకు కొంచెం తడబడుతున్నాను అంతే సార్. ఓకే, మంచిగా అర్థమైంది మీకు? అర్థమైంది సార్. ఓకేనా. అది మరి ప్రాక్టికల్ పరంగా కూడా ఓకే సార్. మీరు ఆల్రెడీ లైవ్లో మొబైల్ చేసినట్టున్నారు కదా? అవును సార్. మీరు తెచ్చుకున్న మొబైల్స్ కూడా చేసుకున్నారా? చేసుకున్నాను సార్. సాటిస్ఫై. మీరు ఆల్రెడీ ఒక మొబైల్ కొరియర్ చేశారు కదా? అవును సార్, కొరియర్ చేశాను సార్. అది కూడా రెడీ అయింది? అయింది సార్. ఓకేనా. నేను ఇంకా ఇక్కడ చెన్నై అటు సైడ్ కూడా చూపించాను కానీ రెడీ కాలేదు సార్ మొబైల్. ఓకే. మీ దగ్గర అయింది సార్. ఓకే. అయితే మీకు సాఫ్ట్వేర్ పరంగా ఎలా అనిపించిందండి? సాఫ్ట్వేర్ పరంగా కూడా నేను బేసిక్ సాఫ్ట్వేర్ చేసేవాడిని సార్. ఓకే. అదే ఫ్లాషింగ్ చేయడం, అన్లాక్ చేయడం అలాంటివి సార్. అంటే ఇంకా డెప్త్గా చిప్ ప్రోగ్రామింగ్ లెవెల్ కంటే ఇక్కడే నేర్చుకున్నాను సార్. ఓకే. ఎలా అనిపించింది? ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, ఆర్పిఎం క్లీనింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ ఎలా అనిపించింది మీకు? అంటే కష్టంగా అనిపించినాయా లేదంటే? లేదు సార్, అంటే ఫస్ట్ రిసీవ్ చేసుకునేది కొంచెం కష్టంగా అనిపించింది సార్. నాకు ఆ టూల్ పక్క నుండి పెట్టుకొని చేస్తే కొంచెం బాగా అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. మీ నోట్స్ చూస్తా చేసుకుంటే అర్థం చేసుకోవాలని అనిపించింది సార్. రాత్రి కూడా మీరు ప్రోగ్రామింగ్ చేసినట్టున్నారు కదా? అవును సార్. ప్రాక్టీస్ చేశారా? చేశాను. అందరూ చేశాను. పిన్ టు పిన్ మీకు నోట్స్ ఇవ్వడం జరిగింది. అవును సార్. దాని ప్రకారం చేయండి. ఫర్దర్గా ఫ్యూచర్ అప్డేట్స్ కూడా ఇస్తాను. మరి కొత్తగా వచ్చే వాళ్ళ గురించి కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని నేను చెప్తాను సార్ కంపల్సరీ. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్ అడ్వాన్స్ లెవెల్ రావాలని ట్రై చేస్తున్నారు సార్. ఎందుకంటే అడ్వాన్స్ లెవెల్ వస్తే రిసీవ్ చేసుకోలేరు. ఫస్ట్ బేసిక్ లెవెల్ రండి, దాని తర్వాత మీరు గెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అడ్వాన్స్ లెవెల్ రండి, అప్పుడే రిసీవ్ చేసుకోగలుగుతారు. మీరు ప్రతి వీడియో చెప్తుంది అదే, బేసిక్ టు అడ్వాన్స్ అని చెప్పి ఫ్రెషర్ని తీసుకొచ్చి ఒకేసారి కూర్చోబెడితే అసలు అర్థం కాదండి. బేసిక్ లెవెల్ ఖచ్చితంగా ఫస్ట్ నేర్చుకోవాలి. మినిమం వర్క్ వచ్చుంటే ఆ తర్వాత అడ్వాన్స్ లెవెల్కి వస్తే మనకి యూజ్ అవుతుంది.
మనకి ఏం చెప్తున్నారనే అర్థమవుతుంది. స్కెమాటిక్ రీడింగ్ అనేది అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు మీరు డెడ్ సెక్షన్ చెప్పాను కదా, అవును సార్. 4 days 5 days జరిగింది కదా, అవును సార్. ఎలా అనిపించింది? అట్లా అంత డీప్గా ఉండిందా? డెడ్ సెక్షన్ ఇంత డీప్గా లేదు సార్. లేదు. ఓవరాల్గా మీరు చెప్పినంత డీప్గా అయితే ఇంకా ఎక్కడా చెప్పారు సార్. ఓకే, బాగా చెప్పారు. అంటే మీ నోట్స్ చూస్తే చేసేయచ్చు సార్, చేసేయచ్చు. ఇంకా బ్యాకప్ సపోర్ట్ అనేది అవసరం లేదు నాకు తెలిసి నోట్ చూస్తే. మరి వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశాను కదా అవును మళ్ళీ, సార్. గ్రూప్లో రెస్పాన్స్ ఎలా ఉంది, సపోర్ట్ ఎలా ఉంది? అవును సార్, మీరు మా క్లాస్ చెప్తూనే మెసేజెస్ చేస్తున్నారు అంటే అది చాలా పెద్ద మా బ్రైన్ సార్ మీది చెప్పాలంటే. ఓకే, సపోర్ట్ పరంగా ఓకేనా? ఓకే సార్. ఫర్దర్గా మీరు మీరు ఇంటికి వెళ్ళిపోయినా కానీ మీకు కూడా సపోర్ట్ ఆ విధంగానే ఉంటుంది. మంచిగా డెవలప్ అవ్వాలి, మన ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు పబ్లిక్ దృష్టిలోకి వెళ్తున్నారు. అవును సార్. మీరు చేస్తేనే మిమ్మల్ని చూసి వేరే స్టూడెంట్ అనేది రావడం జరుగుతుంది. అవును సార్. మీరే చేయలేకపోతే వేరే వాళ్ళు రారు కదా, అది మీకు మైనసే నాకు మైనసే కదా. అవును సార్. ఇంకా మీరు డెవలప్ అవ్వాలని కోరుకున్నాను. ఫర్దర్ ఫ్యూచర్ అప్డేట్స్ కూడా మీకు ఇస్తాను. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.